హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినప పులగం ఎలా చేస్తారో చూద్దాం. మినప పులగం వంటికి చాలా చలవ చేస్తుందని, సమ్మర్లో చిన్నపిల్లలకి అలానే మెచ్యూర్ అయినప్పుడు అమ్మాయిలకి ఎక్కువగా పెడతారు. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పులగం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిద్ద బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని తీసుకోవాలి. అందులోకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గిద్ద బియ్యానికి 3 కప్పులు నీళ్లు పోసుకుంటే అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అన్నం మెత్తగా ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. అన్నం ఒక పక్క ఉడుకుతూ ఉండగా ఇంకో పక్క ఒక బౌల్లోకి 3/4 కప్పు దాకా మినప్పిండి తీసుకోవాలి. మినుముల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పడితే మినప్పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి 3/4 కప్పు దాకా బెల్లం తురుము తీసుకున్నాను. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ దాకా బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫైనల్గా ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని మినప్పిండి ఉండలేమీ లేకుండా బాగా కలిసిపోయేటట్టు గెంటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవటం వల్ల బెల్లం అనేది ఫాస్ట్గా కరుగుతుంది. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయిన అన్నంని ఒకసారి బాగా స్మాష్ చేసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న మిక్చర్ దగ్గర పడుతుంది. అలా దగ్గర పడేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మినప్పిండి దగ్గర పట్టడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నెయ్యి క్వాంటిటీ ఇంకా ఇంక్రీజ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనం పులగం తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. పులగం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవటం కోసం మనము అన్నాన్ని పట్టుకొని చూస్తే కొంచెం జిగురు వస్తుంది. అంటే మనకి పులగం అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.